డాక్టర్, నేను ఈ బిడ్డని అబార్షన్ చెయ్యాలనుకుంటున్నాను. కానీ షగున్, ఈ బిడ్డ కోసం నువ్వు చాలా కష్టపడ్డావు కదా, ఇప్పుడెలా నువ్వు అబార్షన్ చేయమంటున్నావు? అవును. ఈ విషయం నీ హస్బెండ్కి తెలుసా? అది తెలుసు. నేను ఆల్రెడీ ఆయనతో మాట్లాడాను. తర్వాత నీ మదరిన్‌లా? ఇలా చూడండి డాక్టర్, ఇది నా బిడ్డ. ఈ బిడ్డ గురించి నిర్ణయాలు నేనే తీసుకోవాలి, అర్థమైందా? సార్, అప్పుడు నాకు కాస్త డౌట్ వచ్చింది. తను అబద్ధం చెప్తుంది అనిపించింది. వెంటనే నేను వాళ్ళ హస్బెండ్ రిషికి కాల్ చేశాను. ఆయన వెంటనే వచ్చి షగున్ని తీసుకెళ్లారు. కానీ షగున్ ఎందుకు అబార్షన్ చేసుకోవాలనుకున్నారు, ఏదైనా చెప్పారా? సార్, అది ఏంటంటే బిడ్డ రిషిది కాదు. మరి ఆ బిడ్డ రిషిది కాకపోతే ఇంకెవరిది? దాని గురించి షగున్ ఏమీ చెప్పలేదు సార్. ఆ బిడ్డ రిషిది కాకపోతే రిషి వాళ్ళ అమ్మగారు మీ క్లినిక్ వచ్చి అబార్షన్ చేయడాన్ని పూర్తిగా అడ్డుకున్నారు. ఎందుకు? వాళ్లకు నిజం తెలీదా? సార్, దీని గురించి వాళ్ళు నా ముందు ఏమీ మాట్లాడలేదు సార్. రిషి ఇంకా అమ్మగారు చాలా కోపంగా వచ్చారు. షగున్ని కంపెల్ చేసి తీసుకువెళ్ళిపోయారు. ఓకే హర్ష, సార్, డాక్టర్ మేడం తీసుకెళ్ళండి. ఈవిడికి అగైనెస్ట్ గా కేసు ఫైల్ చేయండి. అవి లోపల పడాయి. సార్, కానీ మీరే కదా చెప్పారు. ఏం చెప్పారు? మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పా, దానికి బదులుగా విడిచిపెడతారా ఏంటి? ఎంత నీచమైన కార్యం చేసావో తెలుసా? దానికి నువ్వు శిక్ష అనుభవించాలి. తీసుకెళ్లి లోపల పడేయండి. సార్, ఇలా కూడా అయిండొచ్చు కదా. షగున్ అబార్షన్ చేయించుకోకుండా అడ్డుకోవడానికి తను తీసుకెళ్లి బంధించవచ్చు కదా. అవకాశం దొరికిందని తను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలనుకుందేమో. ఖాన్, దానికంటే పెద్ద ప్రశ్న ఏంటంటే ఆ బిడ్డ రిషిది కాకపోతే మరెవరిది? ఒకవేళ ఆ బిడ్డే షగున్ హత్యకి కారణమైందా? రిషి, ఒక విషయం చెప్పు. షగున్ కడుపులో ఉన్న బిడ్డ అది నీది కాదు. ఆ విషయం నీకు తెలుసా, తెలీదా? అసలు మీరేం మాట్లాడుతున్నారు సార్? బాగలేదు, అదే నిజం. షగున్ ఆ విషయాన్ని డాక్టర్ దగ్గర చెప్పారు. మోసపోయిన విషయం మీ అందరికీ తెలిసిందా? తన కడుపులో ఉన్న బిడ్డ మీ వారసత్వం కాదన్న విషయం. చెప్పండి. అదంతా అబద్ధం. అటువంటి విషయమే మాకు అసలు తెలీదు. మరి ఆ బిడ్డకి తండ్రి ఎవరు? తనకేదో సెట్ అండ్ సెటప్ ఉంటుంది. నెలలో 15 రోజులు అమ్మింటికి పారిపోతూ ఉంటుంది అమ్మని చూడాలి అని. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎత్తుక్కోండి. నాకు ఇప్పుడే అర్థమవుతుంది అది ఎందుకు మాటి మాటికి అక్కడికి వెళ్తుందని. తనకు అఫైర్ ఉందని మీకు అనిపిస్తోందా? ఉండొచ్చు, ఎవరితోనైనా ఉండొచ్చు కదా. కొద్ది రోజులకు ముందు గేటు బయట ఒక అబ్బాయితో తనని చూశాను. షగున్, ఏమైంది? ఎవరు? ఏం లేదు, ఈ ఎవరో ఒక అతను వచ్చి అడ్రస్ అడిగారు. అడ్రస్ అడిగారా? సరే, నువ్వు లోపలికి వెళ్ళు. అది ఎప్పుడు జరిగింది? అది ఒక నెలన్నరకు ముందు జరిగిన విషయం. ఖాన్, ఒక అబ్బాయి అప్పుడప్పుడు షగున్ మీట్ అవడానికి వచ్చాడు కదా, దాని గురించి షగున్ ఫ్యామిలీ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర అడిగి చూడండి, మన క్లూ దొరుకుతుంది. ఓకే సార్. సార్, షగున్ కాల్ రికార్డ్స్ లో మర్డర్ జరిగినప్పుడు 2 నెంబర్ రిజిస్టర్ లో ఉన్నాయి. ఒకటి రిషి ఇన్కమింగ్, ఇంకోటి ప్రతీక్ అవుట్ గోయింగ్. ఇందులో సస్పిషియస్ గా ఏవీ లేదు. మరి ఆ షగున్ అత్తగారి లొకేషన్స్ అన్ని? లేదు సార్, వాళ్ళ లొకేషన్ ఏవి క్రైమ్ సీన్ లో లేదు. అదేంటంటే వాళ్ళ తమ్ముడు ప్రతీక్ ఇంకా మంతా. సరే, ప్రతీక్ అయితే మనకు తెలిసిందే కదా, తన లొకేషన్ అక్కడే ఉండుంటుంది. ఎందుకంటే ఆమె కోసం తను వెతుకుతున్నాడు. కానీ ఆ మందార్, అతను అక్కడ ఏం చేస్తున్నాడు? సార్, అతను ఎగ్జాక్ట్లీగా క్రైమ్ సీన్ లో లేడు. అక్కడి నుంచి 700 మీటర్స్ లో ఒక కన్స్ట్రక్షన్ సైట్ ఉంది. అక్కడే వాళ్ళ లొకేషన్ దొరికింది. ఖాన్, ఈ షగున్ ఫ్యామిలీ ఇంకా వాళ్ళ అత్తగారి ఫ్యామిలీ, ఆ 2 ఫ్యామిలీల గురించి విచారించి వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉండేదో విచారించు. సార్, గత కొద్ది రోజులుగా అనిల్ సార్తో పాటు కొన్ని మీటింగ్స్కి రిషి సారే వచ్చేవారు. అయితే సార్, రిషి గారు ఎప్పుడు సైట్లోనే ఉంటారు. ఇక అనిల్ సార్తో కలిసి మందర్ గారే వచ్చి డీల్ ఫైనలైజ్ చేస్తారు. ఇప్పుడు అంతా తలకిందులైంది సార్. కానీ మందర్ గారు ఆఫీస్కి ఎప్పుడో ఒకసారి వస్తారు. ఇద్దరి మధ్య ఏమైనా టెన్షన్స్ ఉన్నాయంటావా? సార్, అది ఇంట్లో ఏం జరుగుతుందో నాకులా తెలుస్తుంది. కానీ ఇప్పుడు అన్నతమ్ములిద్దరూ ఎక్కువగా మాట్లాడుకోవట్లేదు. అఫైరా? ఇప్పటి వరకు తను ఎవరితోనో అలా మాట్లాడినట్టు నేను నా కళ్ళతో చూడలేదండి. కానీ మేమేం విన్నామంటే షగున్ అన్న ఒక అబ్బాయితో. పవని ఉంది కదా తన చెల్లెలు, మీరు వెళ్ళి తనని అడిగి చూడొచ్చు కదా. పిల్లల్ని పిలిచి మాట్లాడాలంటే అది తన పనే కదా. తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? 1, 2 అయితే చెప్పచ్చు మేడం. డ్రెస్ అయితే టకటక మార్చేస్తాం కదా, తాను కూడా బాయ్ ఫ్రెండ్ అలా మార్చేస్తుంది. తెలీదు శకున్ ఎందుకు తనతో అలా గొడవ పడుతున్నాడో తెలియట్లేదు. ఎప్పుడు పందెంకోళ్ళలాగా గొడవ పడుతూనే ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉండేది? సార్, ఫ్యామిలీలో రిలేషన్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా సార్. బాగానే ఉంది సార్. అలాగే షగున్ అక్క పెళ్లి తర్వాత కూడా మమ్మల్ని బాగానే చూసుకుంది సార్. నీ మీద కూడానా? అవును సార్, మా అక్క నాపై ప్రాణాలు పెట్టుకుంది. కొంచెం ఆ ఫోన్ ఇవ్వండి.
ఇది చాలా లేటెస్ట్ ఫోన్లా ఉంది. పిక్స్ చాలా బాగా వచ్చినట్టున్నాయి. సార్, షగున్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది సార్. తన తల మీద ఏదో బలమైన ఆయుధంతో కొట్టారు. తర్వాత తన గొంతు పట్టుకుని పదునైన ఆయుధంతో పదే పదే కోసేశారు. అందువల్లే తన వెయిన్ పైప్ కట్ అయింది, తను చనిపోయింది. కానీ ఖాన్ దోచుకోవడానికి ఇంత క్రూరంగా ఏ ఒక్కడో చంపడు. అంత ఆక్రోశమా? అదే కదా సార్, ఒకవేళ దోచుకోవాలనుకుంటే షగున్ని కంట్రోల్ చేసిన తర్వాత దోచుకుని ఉండొచ్చు కదా. ఈ కేసు వేరే యాంగిల్లో పోతుందనిపిస్తోంది. ఒకవేళ ఇది ప్లాన్డ్ మర్డర్ అయి ఉండొచ్చు కదా. మన దృష్టిని మళ్లించడానికి ఒక విషయాన్ని క్రియేట్ చేస్తుండొచ్చు. సార్, ఇది షగున్ ఇంటి బయట సీసీటీవీ ఫుటేజ్. ఇది 15 రోజుల ముందు తీసిన ఫుటేజ్ సార్. ఈ పని మనిషి ఉంది కదా, తను ఇంటి లోపలికి వెళ్ళింది, మళ్ళీ 5 నిమిషాల్లో బయటకు వచ్చేసింది సార్. తర్వాత తను ఇంటికి మళ్ళీ వెళ్ళలేదు సార్. మళ్ళీ ఇంటిని వెళ్ళి అరేంజ్ చేయలేదు సార్. తన ఫోన్ నంబర్ ఉందా? చూస్తున్నాను సార్. అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసావా? తను ఇంత కాస్ట్లీ విషయాల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తోంది? సార్, నేను వాళ్ళ ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేస్తున్నాను, కానీ నాకేమో ఆ ఫ్రెండ్స్ వాళ్ళు ఇందులోకి సంబంధం లేనట్టే అనిపిస్తుంది. 50,000 ఫోన్, 10,000 వాచ్ ఇవ్వలేరు. ఏదైనా కిలాడి పని చేస్తుందా ఏంటి? ముందు అదేంటో చూడు. ఓకే సార్. సార్, ఆ అనిల్ ఫర్మ్ అకౌంట్లో పెద్దగా చేంజెస్ ఏవి కనపడడం లేదు. కానీ ఒక్క విషయం సార్, ఆ ఫ్యామిలీ పవర్ ఆఫ్ సెంటర్ మందార్ నుంచి రిషి వైపు షిఫ్ట్ అవుతోంది సార్. ముందు మందార్ సైన్స్ కనిపించేవి, కానీ ఇప్పుడు రిషి సైన్స్ కనిపిస్తున్నాయి. పైగా ఇదంతా 15-20 రోజులుగానే జరుగుతోంది సార్. సార్, అలాగే ఇంకో విషయం సార్, 10 రోజుల క్రితం ఆ అనిల్ 2 కోట్ల షేర్ రిషి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేశాడు. ఈ ఇంట్లో 15-20 రోజుల్లోపు ఏం జరుగుతుంది? రిషికి ప్రమోషన్ వచ్చుంటుంది, మందార్కి డిమోషన్. సార్, తినే మాల ఇంటి పని మనిషి. చెప్పు. సార్, అది నేను పని మానేలేదు సార్. రోషిని అక్కే కాల్ చేసి ఇక మీదట పనికి రావద్దు అని చెప్పారు. ఎందుకు? అలా నువ్వేం తప్పు చేశావు? నేను ఏ తప్పు చేయలేదు సార్. ఆ ఇంట్లో చాలా విషయాలు జరుగుతున్నాయి, అవేవి బయటికి తెలియకూడదని, అందుకే వాళ్ళు బయట మనుషులు ఎవరిని లోపలికి అలౌ చేయడం లేదు సార్. మేడం, డొంక తిరుగుడుగా మాట్లాడకండి, తిన్నగా విషయం చెప్పండి. ఆ రోజు అప్పుడు అది రిషి, 1.5 నువ్వు ఢిల్లీలో ఉన్నావు, అయితే ఇది నీ బిడ్డ ఎలాగవుతుంది? నేను నీతో చెప్పాను కదా, నాకు తిండిలో ఏదో కల్పిస్తున్నారు, రాత్రులు ఎవరో రూమ్లోకి వస్తున్నారు, కానీ నేనేం చెప్పినా నువ్వు వినట్లేదు. అందుకే నేనే అది కనిపెట్టాను. ఏం కనిపెట్టావు? కొద్ది రోజులకు ముందు నేనేది తినలేదు, తాగలేదు, ఇంకా రూమ్లో వచ్చి పడుకున్నట్టు నటించాను. అప్పుడు మందార్ అన్నయ్య మన రూమ్లోకి వచ్చారు. నేను చూసిన వెంటనే వెళ్ళిపోయారు. నీకేదైనా పిచ్చి పట్టిందా? ఏదేదో మాట్లాడుతున్నా. ఇంకొకసారి మా అన్నయ్య గురించి మాట్లాడితే జాగ్రత్తగా మాట్లాడు. అంటే షగున్ రేపు మందార చేశాడా? వాళ్ళు అదే చెప్పారు, నేను విన్నాను. షగున్ అక్కాయిని ఏమీ మాట్లాడకుండా చేశారు మన రిషి అన్నయ్య, లేదంటే ఈ విషయం బయటపడుతుంది కదా. మీరు ఎవరి కోసం ఇలా నోరు మూసుకుంటున్నారు? వాళ్ళెవరూ మన పిల్లలకి సపోర్ట్ చేసిందే లేదు, ఇక మీదట కూడా వాళ్ళు సపోర్ట్ చేయరు. నువ్వు ఏ తప్పు చేయలేదంటే నిజం చెప్పు, ఎందుకు భయపడుతున్నావు? ఇప్పుడు ఇతను నిజం చెప్పినా చెప్పకున్నా తన డిఎన్ఏ టెస్ట్ చెప్తుంది. నాకు డిఎన్ఏ టెస్ట్ చేసినా ఏమీ దొరకదు మీకు. షగున్ని రేప్ చేసింది నేను కాదు, నాన్నే చేస్తుండేవారు. అలాగే ఈ విషయం అమ్మకి ఇంకా రిషికి కూడా తెలుసు. మీరు నిజంగానే ఇలా చేశారా? మరేం చేయాలరా? మీ ఇద్దరి వల్ల మగపిల్లలే పుట్టట్లేదు కదా, అందువల్లే నేను అటువంటి స్టెప్ తీయాల్సి వచ్చింది. నేను మాత్రం అలా చేయకపోతే మన పారంపర్యం, మన వంశం అభివృద్ధి ఎలాగవుతుంది? ఇలా చూడు ఋషి, అబ్బాయి పుట్టాడనుకో, నువ్వే నా వారసుడుగా ఉంటావు. నీ తర్వాత నీ కొడుకే వారసుడవుతాడు. ఇప్పుడు నువ్వు బాగా ఆలోచించు, పోలీస్ దగ్గరికి వెళ్తావా లేకపోతే నోరు మూసుకుని ఉంటావా? ఈ డీల్ కోసమే 2 కోట్ల షేర్స్ ఇచ్చారా? షగున్ నోరు మూసుకుని ఉంటుంది, కానీ ఆ రోజు అనువు చూసుకుని తను పోలీస్ స్టేషన్కి రావాలనుకుంది మీకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి. కానీ పోలీస్ స్టేషన్కి తను రావడానికి ముందే మీరందరూ కలిపి తనను చంపేశారు కదా. రేప్ కేసు కోసం నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నా వారసుడిని నేను ఎప్పుడు చంపుకోను. వేరే ఎవరిని కూడా చంపటానికి అనుమతించను. అయితే షగున్కి తెలుసా తన బిడ్డకి తండ్రి మీరేనని? లేదు సార్, ఆ విషయం నాకు మాత్రమే తెలుసు.
వాళ్ళిద్దరిని స్టేషన్కి తీసుకురండి. పద. సార్, షగున్ ఏరియాలో దీనికి మెడికల్ షాప్ ఉంది. ఒకరోజు షగున్ కోసం ఎంక్వైరీకి వచ్చారంట. అవును సార్, ఒక వ్యక్తి వచ్చాడు సార్. అది ఇతనే సార్. సీసీటీవీ ఫుటేజ్లో అతని ఫోటో తీశాను సార్. అతని పేరు నంబర్ ఏదైనా తెలుసా? తెలియదు సార్. అరే ఇలా చూడండి, ఎవరు గుర్తు తెలియని వ్యక్తి మీ షాపుకు వచ్చినప్పుడు ఎవరి గురించైనా వివరాలు అడిగినప్పుడు తెలుసుకోకుండా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారా? నేను ఏమనుకున్నానంటే తెలిసిన వాళ్ళు ఎవరో అయి ఉంటారు అనుకున్నాను. అందుకే నేను అడ్రస్ కూడా చెప్పాను సార్. పాస్ చేయి. ఆ బండి నంబర్ ప్లేట్ని జూమ్ చేయి. ఇది ముంబై నంబరే. ముంబైలో ఉండే ఒక అబ్బాయి నాసిక్లో ఉన్న సగున్ కోసం ఎందుకు వచ్చాడు? ఆ బండి డీటెయిల్స్ తీ ఖాన్. సార్. హలో, ఏంటి? స్టాపింగ్ వల్లే సార్ చనిపోయింది. చూడండి సార్. అది మీ ఫినాన్షియల్ స్టేటస్తో కొంచెం కూడా మ్యాచ్ కాలేదు. కానీ అలా ఉన్నా ఇంత కాస్ట్లీ మొబైల్, కాస్ట్లీ డ్రెస్సెస్, వీటికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? తను ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరితోనే అసలు మాట్లాడదు సార్. తను ఎక్కడి నుంచి డబ్బు తెస్తుందో ఎవరికి తెలుసు సార్. ఖాన్, ఒకవేళ ఇలా కూడా జరిగి ఉండొచ్చు కదా. షగున్ మర్డర్ గురించి తెలిసి ఉండొచ్చు. కానీ ఇది కోఇన్సిడెంట్ అయ్యే అవకాశం లేదు కదా. అక్క చెల్లెళ్ళిద్దరిని 10 రోజుల్లో చంపేశారు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ అబ్బాయి నీకు తెలుసా? వీడు మీ ఇంటికి ఎప్పుడైనా వచ్చాడా? తనెవరు సార్? ఈ అబ్బాయి ఇక్కడ షగున్ కోసం వెతుకుతూ ఉన్నాడు. ఒకవేళ ముంబై నుంచి వచ్చి ఉండొచ్చు. ముంబయ్యా? ఏమైంది సార్, 3 సంవత్సరాల క్రితం ముంబై వెళ్ళింది పని కోసం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత 2 నెలల్లో తిరిగి వచ్చేసింది సార్. అక్కడ తనకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? సార్, ముంబై నుంచి తిరిగి వచ్చిన తర్వాత ముంబై గురించి ఒక్క విషయం కూడా మాతో ఎవరితో మాట్లాడలేదు సార్. ఒక విషయం చెప్పు. సోషల్ సర్వీస్లో ఒక మెథడ్ మాత్రమే ఇప్పుడు చెప్పావు. సరే, తర్వాత మెథడ్? ఇంకేముంది, వీడియో కాల్ చేసి మాట్లాడతాను. ముందు నువ్వు డ్రెస్ ఇప్పు, ఆ తర్వాత నేను చేస్తాను. డార్లింగ్, నువ్వు త్వరగా చేయి. హలో ప్రశాంత్, నీకొక వీడియో వచ్చి ఉండాలి. ఎవరు నువ్వు? ఈ వీడియో నీకెలా దొరికింది? నాకు ఆ వీడియో ఎక్కడ ఎలా దొరికేది అని నువ్వు మర్చిపోవచ్చు. నేనిప్పుడు అనుకునేది, ఒకవేళ ఈ వీడియో నీ భార్య చూస్తే ఏమవుతుందో నువ్వు అనుకో. వద్దు, వీడియో పంపించుకో. నీకేం కావాలో నేను ఇస్తాను. అలాగే పైగా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎలాంటి రిస్క్ కూడా తీసుకోకర్లా. ఇంట్లో కూర్చొనే 2-3 lakhs మనం ఈజీగా సంపాదించవచ్చు. సార్, సార్ తన ఫోన్లో కొన్ని మెసేజెస్ దొరికాయి. 20 లక్షలు లేకుంటే పర్వాలేదు, కనీసం 10 లక్షలైనా ఇవ్వు. సరే, 5 లక్షలు ఇవ్వు. నువ్వు నా విషయంలో ఇలా చెయ్యలేవు. నువ్వు మోసగత్తెవి. నేనందరికీ చెప్పేస్తాను. ఏ విషయం కోసం బ్లాక్మెయిలింగ్ చేశారు? అభిని నిన్నెందుకు బ్లాక్మెయిల్ చేసింది? నీకు తనతో అఫైర్ ఉందా? లేదు సార్, అవినీతో నాకు అసలు ఎలాంటి ఎఫ్ఐఆర్ లేదు. అంటే నా భార్యకి మగబిడ్డ పుట్టలేదని తెలిసిన వెంటనే నాకు మగబిడ్డ కావడం వల్ల తనే వచ్చి నన్ను అప్రోచ్ అయింది, అంతే. ఇదొక బిజినెస్ డీల్. నాకు అబ్బాయి పుట్టాడంటే నాకు మీరు 20 లక్షలు ఇవ్వండి. ఒకవేళ అమ్మాయిని తెలిస్తే నేను అబోర్షన్ చేయించుకుంటాను. దానికంతా మీరు ₹1 కూడా ఇవ్వకండి, సరేనా? ఒకవేళ షగున్కి ఈ విషయం గురించి తెలిస్తే? అక్కకి ఈ విషయం ఎలా తెలుస్తుంది? మీరు నా ప్రెగ్నెన్సీ కోసం, డెలివరీ కోసం వేరే ఊరు పంపించండి. దాని తర్వాత మీరు అబ్బాయిని తీసుకుని ఇంటికి వచ్చారంటే దాని తర్వాత అక్క ఏం చేయగలుగుతుంది? ఒక్క విషయం చెప్పు, డీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మోసం చేసిందని ఎందుకు మాట్లాడుతున్నావు? సార్, యాక్చువల్లీ అప్పుడు అవిని నన్ను అప్రోచ్ అయింది కదా, అప్పుడే నా భార్య కూడా ప్రెగ్నెంట్గా ఉంది. అది మా నాన్న ద్వారా. కానీ ఈ విషయం గురించి షకున్ ఎవరితోనూ చెప్పలేదు, ఎందుకంటే మేము జనరల్ చెకప్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఈ విషయం అవనికి కూడా తెలీదు. సో నేను ఈ విషయాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని నేను తనతో ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నాను. తర్వాత జనరల్ టెస్ట్ రిజల్ట్లో అది మగబిడ్డని తేలిందా? అవును సార్, నా పని కూడా అయిపోయింది. అప్పుడు నేనెందుకు అవనికి 20 లక్షలు ఇవ్వాలి? నేను కుదరదని చెప్పాను, అంతే. అప్పటి నుంచి తను నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది సార్. ఇన్ఫ్యాక్ట్
తను ఏమని బ్లాక్మెయిల్ చేస్తుందంటే శగుని ఇంకా బిడ్డని చంపేస్తానని చెప్పింది. సరే నమ్ముతున్నాను, షగున్ని అవనియే చంపింది. మరి అవనిని ఎవరు చంపారు? ఎవరు చంపింది? ఎందుకంటే షగున్ తన మర్డర్కి 3 రోజులకు ముందు డాక్టర్ దగ్గరికి అబార్షన్ కోసం వెళ్ళింది. తర్వాత ఆ రోజు నుంచి అభిని దగ్గర నుంచి ఇతనికి ఎలాంటి బ్లాక్ మెయిలింగ్ మెసేజ్లు రాలేదు. ఎందుకంటే తనకు తెలిసింది తన రహస్యం సగున్ ముందు ఒక రహస్యంగా లేదని. మరప్పుడు బ్లాక్ మెయిల్ చేసి ఏంటి లాభం? నేను సరిగ్గా చెప్పానా? అవును సార్, అవని పంపిన మెసేజెస్ అన్ని నా భార్య చదివింది. ఏంటిది? అసలేంటిది? నేను ప్రెగ్నెంట్ అయ్యాను, నోరు మూసుకుంటే అమ్మ అయిపోతాను. కానీ నువ్వు నా చెల్లెల జీవితాన్ని నాశనం చేశావు, అది మగపిల్లాడి కోసం. ఏ ఊరికి ఎరవకు. ఇది కూడా మంచిదే, నీకు ఈ విషయం తెలిసిపోయింది కదా. నీ చెల్లి జీవితం ఇప్పటికే నాశనం అయిపోయింది, అర్థమైందా? నోరు వేసుకుని పడిపోకు. పోనీ. ఛీ! ఇక మీదట నోరు మూసుకోను, ఎవరిని వదిలిపెట్టను. నువ్వేం పీక్కుంటావు పీకో, నా ఫోన్ నాకు ఇవ్వు. ఊరికి మాట్లాడుతూ నచ్చపెట్టకు. సార్, తను నన్నేం చేయగలదని అనుకున్నాను, కానీ హఠాత్తుగా ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం అందరినీ హర్ట్ చేసింది. నీ కుటుంబ వారసత్వాన్ని అంతం చేయాలనుకున్నావుగా? అవును సార్. ఒకసారైతే డాక్టర్ కాపాడింది నీకు ఫోన్ చేసి. కానీ షగున్ ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనుకుందో అప్పుడు నీకు కోపం వచ్చింది, దాంతో నువ్వు తనను చంపేశావు. లేదు సార్, నేను తనని రేపు చేయలేదు. ఇంకా అవని జీవితంలో ఏదైతే జరిగిందో తన ఇష్ట ప్రకారమే జరిగింది. అందువల్ల వీళ్ళిద్దరిని చంపడం వల్ల నాకేంటి లాభం అని చెప్పండి. ఖాన్, ఆ రిషి చెప్పింది కరెక్టే. వాడికి మర్డర్ చేయడానికి ఎలాంటి మోటివ్ లేదు. సార్, మనం ఎవరి కోసం వెతుకుతున్నాము వాళ్ళ లొకేట్ ముంబైలో ఉంది. ఈ ఫ్రాడ్ పని చేసి చేసి నువ్వు మర్డర్ ఎప్పుడు మొదలెట్టావు? ఎందుకు ఊరికే మర్డర్ అని అంటున్నారు? నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను మర్డర్ చేయలేదని, కానీ మీరు మాత్రం నన్ను ఇరికించాలని చూస్తున్నారా? చూడండి సార్, నాకేమేమి తెలుసో ఆ విషయాలన్నిటినీ నేను మీకు క్లియర్గా అని చెప్పి. తినేనా అసలు నీకు గుర్తుందా? నీ ఎక్స్ రూమ్మేట్. ఇలా చూడు, ముంబైలో కూర్చుని 2 నెలలు అయిపోయింది. నా సేవింగ్స్ కూడా ఇప్పుడు అయిపోయాయి. అమ్మకి మందులు కొనడానికి నేను డబ్బులు పంపించాలి, అది కూడా లేదు. రిలాక్స్ అవ్వు, దిస్ ఇస్ ముంబై, కాస్త టైం పడుతోంది. ఇలా చూడు, నువ్వు నాకేమైనా హెల్ప్ చేయొచ్చుగా, నేను డబ్బు సంపాదిస్తాను. చూడు, నువ్వు నా పని చేయలేవు, వదిలే. చూడు, నువ్వేం చెప్పినా నేను అదే చేస్తాను. నిజంగానా? చూడండి సార్, నేను నిజమే చెప్తున్నాను. గత 3 ఏళ్లుగా నేను షగున్ అసలు చూడలేదు. ఇక పార్ట్నర్ విషయానికి వస్తే షగున్ విషయంలో నేను స్కామ్ చేయలేదు, కానీ షగునే నన్ను స్కామ్ చేసింది. షగున్ నీ విషయంలో స్కామ్ చేసిందా లేక కరణ్తో చేసిందా? అది మీకు కరణ్ ఎలా తెలుసు? ఇలా చూడు, నువ్వు స్కామ్స్టర్ అంటే మేము పోలీసు వాళ్ళం. షగున్ని నువ్వు ఈ కరణ్ దగ్గరికి కదా పంపావు ప్రాస్టిట్యూషన్ కోసం? లేదు సార్, నేనెందుకు పంపాలి? షగునే డబ్బు కోసం అలా వెళ్ళింది. వీడు 30,000 ఇస్తా అన్నాడు. సార్, నేను 30,000కి ఆశపడి మా నాన్న డబ్బులు 3 లక్షలు కోల్పోయాను సార్. ఇదిగో. అన్నా, మీరేం చేస్తున్నారు? ఇప్పుడు నువ్వేం చెప్పావు? అన్నానా? నా చేతికి రాకి కట్టడానికి వచ్చావు? ఊర్ర మండుతుంది, చిరాకు పెట్టుకో. రావే, త్వరగా పట్టుకోవే. ఆమె నా డబ్బు తీసుకెళ్ళిపోయింది సార్. అది నువ్వు తట్టుకోలేకపోయావు. ఎలాగైతే తనని కనిపెట్టావు? సార్, నేనేమీ తనని ప్లాన్ చేసి కనిపెట్టలేదు సార్. నేను ఒక పని మీద నాసిక్ వెళ్ళాను సార్. సడన్ గా తనని చూశాను సార్. సార్, నా డబ్బు తీసుకుని పారిపోయింది. దాన్ని తిరిగి తీసుకోవాలి కదా, ఆ విషయంగా నేను మాట్లాడడానికి వెళ్ళాను. నువ్వు ముంబైలో వ్యభిచారం చేసేదానివి, ఇప్పుడు సతీ సావిత్రిలాగా ఒక మంచోడిని మోసం చేయడానికి వచ్చావా? అన్నయ్య, ఇలా చూడండి, బతిమాలకుంటున్నాను, మీరు ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ డబ్బులు పూర్తిగా ఇచ్చేస్తాను. నీకు 1 వారమే టైం. వారంలోగా నా డబ్బుని నాకు తిరిగి ఇచ్చేయాలి, లేదంటే నీ గురించిన విషయం నీ ఇంట్లో చెప్పేస్తాను. డబ్బు ఇవ్వకపోవడంతో తన్ని చంపేశావా? సార్, నేనెందుకు సార్ చంపాలి? నాకు నా డబ్బు దొరికింది కదా. ఏంటి, తను నీకు డబ్బు ఇచ్చిందా? సార్, ఆమె తన నగలు నాకు ఇచ్చింది. దాన్ని నేను 4 లక్షలకి అమ్మేశాను. ఒక్క విషయం చెప్పు, మెడికల్ స్టోర్లో నీకు తన అడ్రస్ అయితే దొరికింది, మరి వాళ్ళ అత్తారింటికి ఎలా వెళ్ళావు? సార్, నేను ముందు తన ఇంటికే వెళ్ళాను, కానీ తన తమ్ముడు ఇంటి నుంచి తరిమేశాడు సార్. ఏమంటున్నావురా? మాటలు జాగ్రత్త. మా అక్క ముందు చైతీరా, మీ అక్క 30,000 రూపాయల కోసం ముంబైలో నన్ను వెతుక్కుంటూ వచ్చిందిరా. నా దగ్గరుండే 3 లక్షలని తీసుకుని పారిపోయింది. నీకు నమ్మకం లేదంటే వెళ్ళి నీ అక్కని అడిగి చూడు.
నువ్వు ప్రతీక్ని చూసావా? అవును సార్, నేను ప్రతీక్ని చూశాను. ఎదవా, పనికి మళ్ళీ ఎదవా, అక్కతోని వ్యాపారం చేస్తావా నువ్వు? నా కడుపులో జనం పుట్టావురా నువ్వు. మేడం చూడండి మేడం, సరే మేడం. వాడంత పని చేశాడు. సార్, షగున్ అక్క గురించి కరణ్ ఏమేం చెప్పాడో అదంతా విన్న తర్వాత వాడి మీద ఉన్న మర్యాద పూర్తిగా పోయింది. ఆ విషయాన్ని నువ్వు షగున్తో మాట్లాడి కన్ఫర్మ్ చేసావా? ప్రతీక్, అమ్మకి ఆరోగ్యం అస్సలు బాలేదు. నా దగ్గర ఇప్పుడు అస్సలు డబ్బులు లేవు, అందుకే ఆ తప్పు చేశాను. తప్ప దాన్ని వ్యాపారం చేయడం అంటారు. నీకేమన్నా పిచ్చారా? ఏది పడితే అది బాగుతున్నావు. నేను నిజమే చెప్తున్నాను. ఇప్పుడు కూడా నమ్మకం లేకపోతే వెళ్ళి వాడితోనే అడుగు. ఆ సంఘటన జరిగి 2 నెలలు అయిపోయింది. మరి ఇప్పుడెందుకు తను చంపేశావు? సార్, మనం ఎవరైనా ఒకసారి క్షమించగలం, మళ్ళీ క్షమించలేం. షగునాక నాకు కాల్ చేసింది. తను ఏమందంటే పోలీసుల దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా చెప్పేస్తానంది. నేనే తనని పారస్ రోడ్కి రమ్మని చెప్పాను. ఎందుకు? తనకు అర్థమయ్యేలా చెప్పడానికి. అక్క, అవని పేరుతో ఇప్పటికే నన్నందరూ ఎగతాళి చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్తే అది పెద్ద అవమానం అయిపోతుంది. అది మాత్రం కాదు, నువ్వు అంటే నీకు పుట్టబోయే బిడ్డకి తండ్రి ఎవరో కూడా తెలియదు కదా. నేను ఇప్పుడు ప్రపంచం గురించి ఆలోచిస్తే అవని జీవితం కూడా నాశనం అయిపోతుంది. అవని తనేం చేసిందక్క? షగున్కి అవని విషయం చెప్పిన వెంటనే తాను 20 లక్షల కోసం రిషితో పడుకుందని తెలిసి నాకు బాగా కోపం వచ్చింది సార్. అప్పుడే నాకు అర్థమైంది, షగునక్క పోలీసుల దగ్గరికి వెళ్ళి ఏది దాయకుండా అంతా చెప్పేస్తుందని అర్థమైంది. అంతా పబ్లిక్ అవుతుందని అర్థమైంది. ఆ తర్వాత నేను ఎవరికి మొహం చూపించలేను. అందుకే నేను అంటే నువ్వు తన్ని కూడా చంపేశావు కదా? అవని అలవాటు నాకు మొదటి నుంచే నచ్చలేదు సార్. తన్ని గనక వదిలేస్తే కుటుంబ పరం మొత్తం పోతుంది. ఓ షగున్, తను మీ అందరి కోసం తన అత్తగారింట్లో అన్ని హింసలు అనుభవించింది. ఒకరోజు తను తన కోసం నించుంటే తనకు సపోర్ట్ చేయడం మానేసి నువ్వు తన ప్రాణాన్నే తీసావు కదా, నీ నకిలీ గౌరవం కోసం. ఖాన్, వీడిపైన ఛార్జ్ షీట్ ఫైల్ చేయి. పదా. సార్, షగున్ జరిగిన దానికి తను ఎదిరించి ముందే పోరాడి ఉంటే తను ఈ రోజు ప్రాణాలతో ఉండేది. అందుకే అంటుంటారు, నేరాన్ని సహించి ఊరుకోవడం కూడా నేరమేనని. సార్, చాలా విచిత్రంగా ఉంది కదా. బాగా చదువుకున్న వాళ్లే ఈ నేరాలు చేస్తున్నారు. చివరికి వాళ్ళకి దక్కిందేంటి? ఏ కొడుకు కోసం అయితే అంతా చేశారో వాడు వెళ్ళిపోయాడు, వాళ్ళ అమ్మతో పాటు. ఖాన్ పెద్దలు చెప్తారుగా, ఉప్పు తిన్నోడు నీళ్లు తాగి తీరుతాడని. ఒక ధనవంతుడి మనసు ఆలోచన పెద్దవని అనుకోకూడదు. మనుషుల దగ్గర డబ్బుతో కలిపి అతని ఆలోచన ప్రవర్తన ధనవంతుల్లా ఉండాలి.